హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా చుట్టూ పుకార్లు ఆగడం లేదు. ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్టుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొన్ని రూమర్లకు క్లారిటీ ఇచ్చినా మరికొన్ని మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ గ్యాసిప్ ఒకటి ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. ఏంటంటే ప్రభాస్తో పాటు ఈ సినిమాలో హీరో గోపీచంద్ కూడా నటించబోతున్నాడనే వార్తలు అందుతున్నాయి. స్పిరిట్లో ఒక కీలక పాత్ర కోసం ఆయనను ఎంపిక చేశారట. అయితే అది పాజిటివ్ క్యారెక్టరా లేక నెగటివ్ క్యారెక్టరా అన్నది తెలియలేదు. ఎందుకంటే నెగటివ్ క్యారెక్టర్తోనే గోపీచంద్ ఎంటర్ అయ్యాడు. టి కృష్ణ గారి అబ్బాయిగా ఆయన రావటం సక్సెస్ అయ్యాడు. మనం చూసాం. మంచి మంచి సినిమాలు చేశారు. ఫ్యామిలీ, యాక్షన్, అన్ని రకాలుగా కామెడీ. సో యాక్షన్ మూవీస్ చాలా బాగుంటాయి గోపీచంద్. సో గోపీచంద్, ప్రభాస్ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్, మనకు తెలుసు అది. సో నటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ప్రభాసు, గోపీచంద్ మంచి స్నేహితులు. తనకు అవకాశం దొరికితే ప్రభాస్ సినిమాలో తప్పకుండా నటిస్తానని గోపీచంద్ గతంలోనే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు స్పిరిట్తో ఆ అవకాశం నిజమవుతుందనే చర్చ జరుగుతుందని ఇటీవల కాలంలో సరైన విజయాలు అందుకోలేకపోయిన గోపీచంద్ మార్కెట్ కొంత డల్ అయింది. అలాంటి సమయంలో ప్రభాస్ సినిమా వంటి భారీ ప్రాజెక్టులో కీలక పాత్ర వేయడం ఆయన కెరీర్కు మళ్ళీ బూస్ట్ ఇవ్వచ్చని అభిమానులు అంటున్నారు. నిజమే కదండి, ఇట్స్ ట్రూ. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ తెలుసు ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసిన డైరెక్టర్. అలాగే ప్రభాస్కున్న మార్కెట్. సో రాజాసాబ్ సరిగా ఆడకపోయినా వసూళ్లలో మాత్రం చాలా ఇదిగా ఉంది అని అంటున్నారు. సో అలాంటి చిత్రంలో మంచి ఫ్రెండ్. సో చేస్తే గోపీచంద్ కెరీర్ కూడా కొంచెం గాడిలో పడుతుంది, పడ్డట్టు అవుతుంది కదా. సో మంచిదే, ఆల్ ద బెస్ట్.